ఈరోజు సెషన్లో మనం సింప్లిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. సో సింప్లిఫికేషన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ద బేసిక్ టాపిక్. ఓకేనా, ఈ సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే మీకు క్లర్క్ ఎగ్జామ్లో 5 to 15 మార్క్స్ వస్తాయి, పిఓ ఎగ్జామ్లో అయితే 5 మార్క్స్ వరకు వస్తాయి. ఓకేనా, 0 to 5 మార్క్స్ వస్తాయి. క్లర్క్ ఎగ్జామ్లో అయితే 5 to 15 మార్క్స్, పిఓ ఎగ్జామ్లో అయితే 0 to 5 మార్క్స్ వస్తాయి. అలాగే ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్లో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి బోర్డ్ మాస్ టెక్నిక్ పైన. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మాత్రం ఎక్కువ వెయిటేజ్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఈ సింప్లిఫికేషన్స్ టాపిక్లో మనకి ఏముంటాయనంటే అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్లో అన్నీ కలిపిస్తే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఓకేనా, బోర్డ్ మాస్ టెక్నిక్ ద్వారా దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నది చివరిలో చూస్తాం. ఫస్ట్ అయితే 1 by 1 డిస్కస్ చేద్దాం. ఈ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్ ట్రిక్స్, అలాగే స్క్వేర్ ట్రిక్స్, క్యూబ్ ట్రిక్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్ ట్రిక్స్ ఇవన్నీ ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఉంటాయి. మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బోర్డ్ మాస్ టెక్నిక్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకైనా ఒకటే. బోర్డ్ మాస్ టెక్నిక్ తర్వాత క్వశ్చన్స్ వేస్తాం కదా, ఆ క్వశ్చన్స్ వేసేటప్పుడు బ్యాంకింగ్ క్వశ్చన్స్ని సపరేట్గా చేద్దాం, అలాగే రైల్వే క్వశ్చన్స్ని సపరేట్గా చేద్దాం, అలాగే ఎస్ఎస్సి క్వశ్చన్స్ని సపరేట్గా చేద్దాం. అప్పటి వరకు మాత్రం అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇది మొత్తం ఈ బేసిక్ అనేది అన్నింటికి యూజ్ అయ్యే బేసిక్. ఓకేనా, ఫస్ట్ అయితే ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చూద్దాం. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఇలా ఒక క్వశ్చన్ కనిపించింది. క్వశ్చన్ ఏంటంటే 7458 మైనస్ 3472 మైనస్ 112 మైనస్ 24 ప్లస్ 997 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఇలా మీకు ఒక క్వశ్చన్ కనిపించింది. ఈ క్వశ్చన్ కనిపించగానే మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? జనరల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే వీడియోని కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని మీరు ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి, అప్పుడు వీడియో చూడండి. ఎందుకనంటే మీరు ప్రయత్నిస్తేనే మీకు వస్తుంది, నేను చేస్తే నాకు వస్తుంది. మీరు ప్రయత్నించాలి, ఆన్సర్ వచ్చేంత వరకు చేయండి. ఓకేనా, మీరు ట్రై చేయండి. చాలామంది ట్రై చేసే ఉంటారు, చేశారా? చేయండి, వీడియో ఫాస్ట్లో పెట్టుకొని ట్రై చేయండి. తర్వాత సొల్యూషన్ కోసం మళ్ళీ చూడండి. ఎలా అనంటే చూడండి, నేనేమంటానంటే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లస్లన్నీ యాడ్ చేస్తారు, తర్వాత మైనస్లన్నీ యాడ్ చేస్తారు, ప్లస్లో నుంచి మైనస్ తీసేస్తారు. దట్ ఈస్ అ బేసిక్ ప్రొసీజర్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేస్తామనంటే దీన్ని మనం ఏమంటామంటే యూనిట్స్ ప్లేస్ అంటాము, టెన్స్ ప్లేస్ అంటాము, హండ్రెడ్స్ ప్లేస్ అంటాం, అండ్ దెన్ థౌజండ్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, అండ్ దెన్ థౌజండ్స్ ప్లేస్. ప్రొసీడింగ్ విత్ యూనిట్స్ ప్లేస్ రెస్పెక్ట్ టు సింబల్స్. అంటే మీ క్యాలిక్యులేషన్స్ని యూనిట్స్ ప్లేస్తో స్టార్ట్ చేయండి. అలాగే సింబల్స్ని రెస్పెక్ట్ చేయమంటే మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి, ప్లస్ ఉంటే యాడ్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ ప్లేసులు చేసేటప్పుడు ఆ ప్లేస్లే చేయండి. యూనిట్స్ ప్లేస్లు చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లే, 10th ప్లేస్లు చేసేటప్పుడు 10th ప్లేస్లే, హండ్రెడ్స్ ప్లేస్లు చేసేటప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లే. ఏ ప్లేస్లు చేసేటప్పుడు ఆ ప్లేస్లే చేయండి. ఒక్కసారి చూడండి, క్యాలిక్యులేషన్ చూద్దాం. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్తో స్టార్ట్ చేస్తున్నాను. 8 minus 2 అంటే ఎంత? 6. 6 minus 2 4 4 minus 4 0 0 plus 7 అంటే ఎంత? 7. ఓకేనా, 0 plus 7 అంటే ఎంత అంటే 7. ఇది ఇప్పుడు మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసినట్లయితే మీ దగ్గర 5 ఆప్షన్స్ ఉంటాయి. మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ మీ దగ్గర 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే 5 ఆప్షన్స్, మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే మీ దగ్గర ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ 5 ఆప్షన్స్, ఈ 5 ఆప్షన్స్లో మీకు ఒక్క ఆప్షన్ మాత్రమే 7తో ఎండ్ అయింది. అవుట్ ఆఫ్ దిస్ 5 ఆప్షన్స్ ఓన్లీ 1 ఆప్షన్ విచ్ ఈజ్ ఎండింగ్ విత్ 7. వెంటనే అది మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ యూనిట్స్ ప్లేస్లు 2 ఆప్షన్లు 3 ఆప్షన్లో సేమ్గా ఉంటే, ఈక్వల్గా ఉంటే ఏం చేయాలి? నెక్స్ట్ ప్లేస్ 5 minus 7 అంటే -2 -1 -3 -2 -5 plus 9 అంటే ఎంత? 4. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 47తో ఎండ్ అయి ఉండాలి. అలా ఆప్షన్స్ని ఈజీగా మీరు తీసుకుంటారు. అలాగే ఆన్సర్ మొత్తం కంప్లీట్ చేద్దాం. 4 minus 4 0 0 minus 1 -1 -1. -1
చాలామంది ఇక్కడ -2 అనుకుంటారు. మనం హండ్రెడ్స్ ప్లేస్ చేస్తున్నాం. హండ్రెడ్స్ ప్లేస్లో అక్కడ ఏమీ లేదంటే -1 -0 -1 -1 + 9 -1 + 9 8. అలాగే లాస్ట్ ప్లేస్ చూద్దాం 7 - 3 4. ఇంకెక్కడ థౌజండ్స్ ప్లేస్ లేవు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 4847. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? సో ఎగ్జామ్స్ వరకు మీరు అంతవరకు చేయక్కర్లేదు. లాస్ట్ ప్లేసెస్ తోటే మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి ఈ క్వశ్చన్ అందరూ ట్రై చేయండి. సో 5878 minus 4337 plus 349 minus 312 plus 37 is equals to how much? ఓకేనా? ఈ క్వశ్చన్ అందరూ ట్రై చేయండి. సో ఫాజులో పెట్టి ట్రై చేయండి. నేనైతే సొల్యూషన్ చెప్తున్నాను. ఎలా చూడండి ఒకసారి. సో అక్కడలాగే 8 - 7 1 1 + 9 10 10 - 2 10 - 2 8 8 + 7 8 + 7 అంటే ఎంత 15. అక్కడ 5 రాశాను. 1 ఏమవుతుంది అంటే క్యారీ అవుతుంది. అలాగే 1 + 7 8 8 - 3 1 + 7 8 8 - 3 5 8 - 3 5 5 + 4 5 + 4 9 9 - 1 8 9 - 1 8 8 + 3 8 + 3 అంటే 11. సో 1 క్యారీ. తర్వాత నెక్స్ట్ 1 + 8 9 9 - 3 9 - 3 ఎంత చెప్పండి. సో 9 - 3 is equals to 6 6 + 3 9 మళ్ళీ 9 - 3 9 - 3 6. ఇక్కడ ఎక్కడైనా హండ్రెడ్స్ ప్లేస్ ఉందా? లేదు. కాబట్టి 3 తీసుకోవద్దు. సో ఏమవుతుందంటే 6 అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 9 - 3 6 6 + 3 సో 9 9 - 3 సో 6. అలాగే థౌజండ్స్ ప్లేస్ 5 - 4 1. ఇంకెక్కడా థౌజండ్స్ ప్లేస్ లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 1615 అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్లో సో ఇలా 7993 - 633 8 - 114 సో మైనస్ 13 ప్లస్ 990 సో 998 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఓకేనా? సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్ ట్రై చేసినట్లయితే ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ 3 - 8 3 - 8 3 - 8 అంటే ఎంత? -5 -5. సో -5 - 4 -5 - 4 -9 -9 -3 -12 12 + 8 -12 + 8 అంటే -4. సో -4 రాగానే మీరు డైరెక్ట్గా -4 రాసేయకూడదు. -4 రాగానే మైనస్ వాల్యూస్ ఎప్పుడు వచ్చినా మైనస్ వాల్యూస్ డైరెక్ట్గా రాయొద్దు. సో దానికి బదులుగా ఏం చేస్తారంటే -4 రాగానే మైనస్ వాల్యూస్ ఎప్పుడు వచ్చినా కానీ దానికి 10 యాడ్ చేయండి. ఆ 10 ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు డిజిట్ నుంచి ఒకటి బారో తీసుకొస్తే వచ్చింది. సో ఆ 10 ఎక్కడి నుంచి వచ్చింది? ముందు డిజిట్ నుంచి ఒకటి బారో తీసుకొస్తే వచ్చింది. కాబట్టి -4 + 10 -4 + 10 అంటే ఎంత? 6. ఓకేనా? -4 + 10 అంటే ఎంత? 6. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి? మైనస్ వాల్యూస్ ఎప్పుడు వచ్చినా కానీ 10 యాడ్ చేయాలి మీరు. క్లియర్? ఇక్కడ ఇంకా ఎంత ఉంటుందంటే 9లో నుంచి 1 తీసేస్తే ఇంకా 8 ఉంటుంది. 8 - 3 8 - 3 అంటే ఎంత? 5 5 - 1 4 4 - 1 3 3 + 9 సో 3 + 9 అంటే 12 సో 2 ఇక్కడ 1 క్యారీ కింద రాయండి. ఆ తర్వాత 1 + 9 8 8 - 3 సో 8 - 3 5 5 - 1 5 - 1 4 4 - 0 4 + 9 4 + 9 అంటే 13. సో అక్కడ 3 రాసి 1 క్యారీ. 1 + 7 8 8 - 6 2. ఇంకెక్కడ మనకి సో థౌజండ్స్ ప్లేస్ లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 2326 అవుతుంది. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. అదేదో పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు. మీరు ఫ్లోలో వెళ్ళిపోవడమే. -3 వస్తే 7 రాసేయడం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో 1 తగ్గించేయడం. -4 వచ్చింది అనుకోండి -4 వస్తే 6 రాయడం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో 1 తగ్గించడం. సో -7 వస్తే 3 -1 వస్తే 9 -8 వస్తే 2 -5 వస్తే 5 -6 వస్తే 4 -7 వస్తే 3 సో -9 వస్తే 1 -5 వస్తే 5 -4 వస్తే 6 -3 వస్తే 7 -7 వస్తే 3. క్లియర్? సో అలా రాసి నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్లో సో 1 తగ్గించడమే. ఒకవేళ అనుకోకుండా మీకు -17 వచ్చింది. -17 వచ్చినప్పుడు మీరు 10 యాడ్ చేస్తే ఇంకా మైనస్లోనే ఉండిపోద్ది.
మైనస్లోనే ఉండిపోద్ది. అందుకొరకు మీరు ఏం చేయాలనంటే సో -17 వస్తే అప్పుడు 20 యాడ్ చేయాలి. 20 యాడ్ చేస్తే 3 అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో ఏం చేయాలనంటే నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో -2 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ -18 వచ్చింది అనుకోండి 2 రాయాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో -2 చేయాలి. -14 వచ్చింది అనుకోండి 6 రాయాలి. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో -2 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ -24 వచ్చింది అనుకోండి, అంతవరకు రాదు, ఒకవేళ వస్తే -24 వచ్చింది అనుకోండి 6 రాయాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో -3 చేయాలి. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఎందుకు ఈ లాజిక్ చెప్తున్నానంటే మీ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా పెన్ను పేపర్ యూజ్ చేసి మీరు క్వశ్చన్ రాసుకోకుండా డైరెక్ట్గా డిస్ప్లేలో క్వశ్చన్ చూసి ఆన్సర్ చేస్తారు. క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇలా అనుకోకుండా సో ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు ఇంటీజర్లో పాజిటివ్ వస్తే ఎలా చేయాలి, అలాగే ఇంటీజర్లో అనుకోకుండా నెగిటివ్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం డిస్కస్ చేసాం. ఓకేనా? అదేవిధంగా ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్కి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆల్రెడీ సో బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగింది. ఏమడిగారంటే 6 ప్లస్ సో 66 ప్లస్ సో 666 ప్లస్ అలాగే 4 6s ప్లస్ 5 6s ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కనుక అడిగినట్లయితే డైరెక్ట్గా ట్రిక్స్ ఉంటాయి. ఎలా సాల్వ్ చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. ఎలా అనంటే నేనేమంటానంటే సో బేసిక్ ప్రొసీజర్ చూడండి. బేసిక్ ప్రొసీజర్ ఏంటంటే మీరు ఇక్కడ 6 కనుక కామన్ తీస్తే 1 ప్లస్ 11 ప్లస్ సో 111 ప్లస్ 4 1s ప్లస్ 4 1s ప్లస్ 5 1s. ఓకేనా? 5 1s. ఇప్పుడు ఇందులో మనం ఇవి యాడ్ చేసేటప్పుడు ఈ 1 చూడండి 1 అలాగే 11 నెక్స్ట్ 111 అలాగే 4 1s అలాగే 5 1s. ఇవి యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 1 ఈ రెండు యాడ్ చేస్తే 2 3 4 5. ఈ ఎడిషన్లో మీకు ఏం కనిపించింది అంటే సో 1 నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఎడిషన్ చేసేటప్పుడు 1 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 5 వరకు అలా వెళ్ళిపోతుంది. ఓకేనా? అయితే ఇదంతా మిమ్మల్ని చెయ్యమన్నది కాదు. సో నా మీనింగ్ ఏంటంటే నేను చెప్పేది ఏంటి అని అంటే అది లాజిక్. కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదంతా చేయకుండా మీరు డైరెక్ట్గా సో ఏం చేస్తారనంటే సో 6 ఇంటూ చేస్తారు ఇంటూ సో 6 ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తారనంటే ఇక్కడ సో 1 నుంచి స్టార్ట్ చేస్తారు. 1 నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఎంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉంటే 6 ఇంటూ 1 2, ఇక్కడ వరకు ఉంటే 6 ఇంటూ 1 2 3, ఇక్కడ వరకు ఉంటే 6 ఇంటూ 1 2 3 4, ఇక్కడ వరకు ఉంటే 6 ఇంటూ 1 2 3 4 5 ఇక్కడ వరకు రాస్తారు. ఓకేనా? సో సింప్లిఫై చేయండి. 6 5s are 30 3 carry, 6 4s are 24 plus 3 so 27 2 carry, 6 3s are 18 plus 2 so 20 2 carry, 6 12s are 72 plus 2 74 74070. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. అర్థమైనట్లయితే ఒక్కసారి ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ నెంబర్లు మారిస్తే ఎలా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. సో 8 ప్లస్ 88 ప్లస్ సో 888 ప్లస్ 4 8s ప్లస్ 4 8s ప్లస్ 5 8s 5 8s ప్లస్ 6 8s ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, 6 8s ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగారు అనుకోండి. వెంటనే మీరు ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ మీరు సో ఏం చేయాలనంటే ఫస్ట్ సో 8తో స్టార్ట్ చేయండి. అది 8 ఇంటూ పెట్టండి, 1తో స్టార్ట్ చేయండి. 8 ఇంటూ 1తో స్టార్ట్ చేసి 1 2 3 4 5 ఎక్కడ వరకు 6 వరకు. అదే ఒకవేళ 2 ఉంటే 2 వరకు, 3 ఉంటే 3 వరకు, 4 ఉంటే 4 వరకు, ఎన్ని ఉంటే అన్ని వరకు ఇంక్రీజ్ చేయడమే. 8 6s are సో 48 4 క్యారీ, 8 5s are 40 plus 4 44 4 క్యారీ, 8 4s are 32 plus 4 36 సో 3 క్యారీ, 8 3s are 24 plus 3 27 2 క్యారీ, 8 12s are 96 plus 2 98. ఇది మన ఆన్సర్ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. అలాగే ఒకవేళ క్వశ్చన్ ఎలా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 77 ప్లస్ సో 777 ప్లస్ 4 7s ప్లస్ 5 7s ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, 5 7s ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఇలా ఒకసారి క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేయాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 7 లేదు, యాక్చువల్గా +7 లేదు. +7 ఉందా? లేదు. మరి +7 యాడ్ చేస్తే దానికి కంపన్సేషన్ గాను ఏం చేయాలి, -7 కూడా యాడ్ చేయాలి. కాబట్టి ఈ వాల్యూ మొత్తం +7 నుంచి స్టార్ట్ చేస్తే ఈ -7 అలా ఉంచండి. +7 77 ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 7 ఇంటూ 1 2 3 4 5 అని రాయొచ్చు. కానీ ఇక్కడ +7 లేదు కాబట్టి +7 యాడ్ చేసి దానికి బదులుగా -7 యాడ్ చేసాం కదా, కాబట్టి మైనస్ ఏం చేయాలంటే 7 చేయాలి. అంటే ఏ నెంబర్ మిస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యాలిక్యులేట్ చేసేసి ఏ నెంబర్ అయితే మిస్ అవుతుందో
అదే నెంబర్ని డైరెక్ట్గా రాసేస్తారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను పాయింట్, ఓకేనా? సో సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 7 5s are, సో 35, 7 4s are 28 + 3, సో 28 + 3 31. సో ఆ తర్వాత 3 క్యారీ, 7 3s are 21 + 3 4 క్యారీ. సో అలాగే నెక్స్ట్ 24 2 క్యారీ, 7 12s are 84 + 2. సో ఎంత వస్తుంది? 7 12s are 84 + 2, సో 86415. సో 86415లో నుంచి 7 తీసేస్తారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే 86408 అవుతుంది. క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విధంగా సాల్వ్ చేస్తారు. సో అదేవిధంగా ఇటు చూడండి, ఇంకా ఈ ప్యాటర్న్లో ఇస్తే కొన్నిసార్లు ఇలా అన్నారు అనుకోండి, 0.4 ప్లస్ 0.44 ప్లస్ 0.444 ప్లస్ 0.44 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అనే క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో 4 కామన్ తీస్తాం అనుకోండి. అన్నిట్లో 4 కామన్ తీస్తే చాలామంది సాల్వ్ చేసేటప్పుడు మళ్ళీ ఇలా క్వశ్చన్ కనిపించగానే ఏం చేస్తారంటే 4 ఇంటూ 0.123 1 2 3 4 వరకు పెట్టేస్తారు. అలా చేయకూడదు. పాయింట్లు ఉన్నప్పుడు ఏం చేయాలో చూడండి. ఇక్కడ 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0.111 ప్లస్ 0.41. ఈ పాయింట్లో ఉన్న నెంబర్లు యాడ్ చేసేటప్పుడు 0.1 0.11 0.31 0.41. ఈ నెంబర్లు యాడ్ చేసేటప్పుడు 0.4321 కదా, 0.4321 కదా. అంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎప్పుడైనా పాయింట్స్ ఉన్నప్పుడు 4 ఇంటూ 0.4 మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో రాసుకుంటారు. మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఆ తర్వాత అలా డిక్రీజ్ చేసుకుంటూ రాసుకొస్తారు. ఒకవేళ 5 ఉంటే 5 4 3 2 1, 6 ఉంటే 6 5 4 3 2 1, 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16 + 1, సో అలాగే 1. సో 1.7284. క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. 0.4s వచ్చినా 0.5s వచ్చినా 0.6 వచ్చినా ఏం చేయాలన్నది అనుకోకుండా ఏదైనా నెంబర్ మిస్ అయింది అనుకోండి, అది యాడ్ చేసేసి సబ్ట్రాక్ట్ చేసేస్తారు 6th క్వశ్చన్ లాగా. సో ఈ ప్యాటర్న్ అందరికీ అర్థమయ్యే అనుకున్నాను. ఈ బేసిక్ మోడల్ అనుకోకుండా ఈ రిపిటేషన్ మోడల్ ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు కాబట్టి మళ్ళీ అనుకోకుండా ఎగ్జామ్లో వస్తే మీరు డైరెక్ట్గా సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మొత్తం కాంప్లికేటెడ్ చేయకుండా డైరెక్ట్గా ఇది యూస్ చేసి ఇంటీజర్ పార్ట్ అయితే ఏం చేస్తారనంటే ఇంటీజర్ పార్ట్ అయితే 1 నుంచి స్టార్ట్ చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తారు. అదే సో ఫ్రాక్షనల్ పార్ట్ అయితే లార్జెస్ట్ నుంచి స్టార్ట్ చేసి సో ఇలా డిక్రీజింగ్ ఆర్డర్ రాస్తారు. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. సో అలాగే ఒకవేళ క్వశ్చన్ ఎలా ఇచ్చినట్లయితే ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చినట్లయితే ఏ విధంగా సాల్వ్ చేస్తాం? సో 88.3 ప్లస్ 8.2 సో 333 ప్లస్ 888.2 సో 888.2 ప్లస్ 48.43. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 88.3 ఏమని రాయొచ్చునంటే సో 88.3 ఏమని రాయొచ్చు అంటే 88 + 0.3 అంతే కదా. 88.3ని 88 + 0.3 అని రాయొచ్చు, అవునా కదా. అలాగే 8.2 సో 333ని ప్లస్ 8.333 ఇలా రాయొచ్చు. అంటే మీరు ఆ విధంగా ఎప్పుడైతే స్ప్లిట్ చేస్తారో చూడండి ఒకసారి. 8 88 అలాగే సో 88 తర్వాత 3 8s అలాగే 4 8s. సో ఇంటీజర్ పార్ట్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంటీజర్ పార్ట్ మొత్తం చూసుకుంటే 8 సో 88 అలాగే 888s అలాగే 4 8s. ఇది ఇంటీజర్ పార్ట్, ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ చూస్తే 0.3 0.33 0.333 0.43. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. అది ఎప్పుడైతే తెలుస్తుందో ఇది మీరు రాయక్కర్లేదు, ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ ఎలా రాస్తారనంటే సో ఫస్ట్ 8 ఇంటూ ఇంటీజర్ పార్ట్ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? సో 8 ఇంటూ ఇంటీజర్ పార్ట్ కనిపించినప్పుడు 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో అప్ టు మ్యాక్సిమం ఎంతవరకు ఉన్నాయో అంతవరకు పెంచాలి. అలాగే ప్లస్ 3 ఇంటూ పాయింట్ మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో మ్యాక్సిమం నుంచి స్టార్ట్ చేసి మినిమం వరకు రాసుకుపోవడం. మ్యాక్సిమం ఎంత? 4 3 2 1. సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే 8 4s are 32.
సో 3 క్యారీ 8 3s are 24 plus 3 27 8 12s are డైరెక్ట్ చేస్తున్నాను అలా అయితే మీకు తొందరగా అయిపోద్ది 8 12s are 96 plus 2 98 ప్లస్ ఇది చూడండి 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 3s are 9 3 4s are 12 సో 1.2963 యాడ్ చేసేటప్పుడు కూడా 9872కి 1 యాడ్ చేయండి 9872కి 1 యాడ్ చేస్తే 9873 ఆ మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అలా రాసేద్దాం అవి ఎలా అంటే 2963 ఓకేనా 2963 క్లియర్ ఒకవేళ రెండు మర్జ్ చేసి ఇచ్చినట్లయితే ఆ విధంగా సాల్వ్ చేస్తాం అలాగే ఈ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ ట్రై చేయండి సో 729.729 మైనస్ సో 31.34 మైనస్ 61.6 ప్లస్ సో 423.319 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఓకేనా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక దాంట్లో 3 ఒక దాంట్లో 2 1 3 ఇలా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు డెసిమల్స్లో సో ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఓకేనా సో అన్నది చూద్దాం ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే పాయింట్ తర్వాత మ్యాక్సిమం డిజిట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఒకసారి చూసుకుంటారు ఏం అబ్జర్వ్ చేస్తారు పాయింట్ తర్వాత మ్యాక్సిమం డిజిట్స్ ఎన్ని ఉన్నాయన్నది చూసుకుంటారు సో పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి సో 2 ఉన్నాయి 1 3 అంటే మ్యాక్సిమం డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ప్రతి నెంబర్లో మీరు ఏం అడ్జస్ట్ చేస్తారనంటే 3 డిజిట్స్ని అడ్జస్ట్ చేస్తారు 3 డిజిట్స్ని అడ్జస్ట్ చేయడం అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఆల్రెడీ 3 ఉన్నాయి కదా ఇక్కడ 3 లేవు కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఒక 0 పెడతాను ఎందుకంటే పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టినా కానీ సో దానికి వాల్యూ ఏమి ఉండదు కాబట్టి అక్కడ 0 పెట్టాను ఆ తర్వాత ఇక్కడ 2 జీరోలు పెడతాను ఎందుకు 2 జీరోలు పెడతానంటే సో మొత్తం 3 డిజిట్స్ని అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాం సో ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది ఇంకొక 2 డిజిట్స్ కోసం 2 జీరోస్ పెట్టాము ఆ తర్వాత 423.319 సో ఇప్పుడు సో ఇందాక చేసాం కదా ప్రొసీడింగ్ విత్ యూనిట్స్ ప్లస్ రెస్పెక్ట్ సింబల్ సేమ్ ప్రొసీజర్ అంతే ఇదిగోండి 9 - 0 9 చాలామంది 9 - 0 కంగారులో 0 రాసిస్తారు 0 కాదు 9 - 0 9 9 - 0 9 9 + 9 18 18లో 8 ఇక్కడ రాయండి 1 క్యారీ అవుతుంది ఎగ్జామ్లో అయితే మీరు ఎలా చూస్తారనంటే ఖచ్చితంగా పాయింట్ తర్వాత 3 ప్లేస్లో ఉండాలి ఆ థర్డ్ ప్లేస్ ఏమై ఉండాలంటే 8 అయి ఉండాలి ఆ విధంగా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఎలిమినేట్ చేస్తారు డైరెక్ట్గా ఓకేనా సో నెక్స్ట్ 1 + 2 3 3 - 4 -1 -1 - 0 -1 -1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకవేళ లాస్ట్ ఆప్షన్లో 2-3 ఆప్షన్లు ఉన్నా కానీ లాస్ట్ సో ఇంకా 0-8తో ఏ ఆప్షన్ అయితే ఉందో అలా మీరు కన్ఫర్మ్ చేసి వచ్చే ఆన్సర్ కంప్లీట్గా ఆన్సర్ చేద్దాం సో 7 - 3 4 4 - 6 4 - 6 ఈజ్ ఈక్వల్స్ టు -2 -2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 0.108తో మన ఆప్షన్ ఉండాలి అలాగే 9 - 1 8 8 - 1 7 7 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 10 మళ్ళీ రిపీట్ చేస్తున్నా 9 - 1 8 8 - 1 7 7 + 3 10 ఇక్కడ 1 క్యారీ అవుతుంది 1 + 2 3 3 - 3 0 0 - 6 -6 -6 + 2 ఈజ్ ఈక్వల్స్ టు -4 ఇక్కడ చూడండి సో 3 - 3 0 తర్వాత -6 -6 + 2 అంటే -4 వచ్చింది ఇందాక ఆల్రెడీ చెప్పాం -4 వచ్చే -4 ఇప్పుడు వచ్చిన మైనస్ వాల్యూస్ ఎప్పుడు వచ్చినా దానికి 10 యాడ్ చేసి ఎంత రాయాలి 6 రాయాలి ఇక్కడ -1 చేస్తారు అప్పుడు ఇంకెంత ఉంటుంది చెప్పండి ఇక్కడ 6 ఉంటుంది ఇంకెక్కడైనా 100 ప్లేస్లు ఉన్నాయా ఇక్కడ 4 ఉంది 6 + 4 సో 6 + 4 అంటే ఏమవుతుంది 10 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1060.108 సో అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నాను ఇలా సో డెసిమల్స్ ఇచ్చినప్పుడు మాత్రం సో ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో డెసిమల్స్ ఇస్తే జీరోస్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఆన్సర్ని చేయాల్సి వస్తుంది సో ఆప్షన్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు తొందరగా ఆన్సర్ అయిపోతుంది క్లియర్ సో ఇప్పటి వరకు ఇంటీజర్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి అలాగే డెసిమల్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలని అందరికీ క్లియర్ అయింది అనుకున్నాను ఒకవేళ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఎలా అంటే చూడండి ఒకసారి ఇలా 14 1/2 మైనస్ సో 31 and 1/5 ప్లస్ 79 and 1/3 ప్లస్ 47 and 1/5 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చాలామంది సో ఇంకా బేసిక్స్ ఏమీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే సో మీకు తెలుసు ఆల్రెడీ ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో మీ అందరికీ తెలుసు కదా అని చెప్పేసి కన్వర్ట్ చేసేయొద్దు
ఓకేనా. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. అలా కన్వర్ట్ చేయొద్దు. ఎలా అని అంటే 2 14s are సో 28 + 1 29/2 5 31s are సో 155 + 1 156/5 అలా కన్వర్ట్ చేయొద్దు. మరి ఏం చేయాలి అని అంటే 14 1/2ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 6.5 లీటర్ వాటర్. నా దగ్గర 6.5 లీటర్ వాటర్ ఉందంటే విచ్ మీన్స్ ఐ హ్యావ్ 6 లీటర్ + ½ లీటర్. ఐ హ్యావ్ 6 లీటర్స్ + ½ లీటర్ అంటే 14.5 అంటే అర్థం ఏంటంటే 14 + 1/2. 31 1/5 అంటే అర్థం ఏంటంటే 31 + 1/5. 79 and 1/3 అంటే 79 + 1/3. ఓకేనా. సో 47 and 1/5 అంటే 47 + 1/5. సో మనకి యాక్చువల్గా ఏదైనా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఇలా ఒక వాల్యూ వచ్చింది అనుకోండి. సో 4 ఇప్పుడు చూడండి 43/5 అనే ఒక క్యాలిక్యులేషన్ ఉంది. 43/5 అనే క్యాలిక్యులేషన్ ఉంటే 43ని ఏమని రాయొచ్చు అంటే 40 + 3. సో ఈ డివైడెడ్ బై 5 దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. 5తో 5 ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ ప్లస్ 3/5. ప్రతిసారి ఈ ప్లస్ రాసుకోకుండానే మనకి నోటేషన్ 8 and 3/5 లాగా ఈజీగా రాసేయమని చెప్పేసి ఇచ్చారు. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నోటేషన్ అంటాం. 8 and 3/5 అన్న 8 + 3/5 అన్న రెండు ఒకటే. క్లియర్. నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకున్నాను. అంటే సో ఈ 14 1/2ని ఏమని రాయొచ్చు అంటే 14 + 1/2 అలాగే -31. సో ఈ మైనస్ దీనికి చెందుతుంది కదా. యాక్చువల్గా అయితే ప్లస్ మైనస్ ఆఫ్ ప్లస్ -1/5 తర్వాత ప్లస్ 79 + 1/3 ప్లస్ 47 + 1/5. ఓకేనా. క్లియర్. అయితే మీరు ఈ స్టెప్ రాయనక్కర్లేదు. ఈ స్టెప్ రాయకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడే సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఫస్ట్ చేయాలి. ఎలా చూడండి 4 - 1 4 - 1 3. సో 3 + 9 3 + 9 12 12 + 7 = 19. 9 రాస్తారు. 1 క్యారీ. సో 1 + 1 2 2 - 3 -1 2 - 3 -1 -1 + 7 -1 + 7. సో 6 6 + 4 10. అంటే ఇంటీజర్ పార్ట్ ఎంత అవుతుందంటే ఈ ఇంటీజర్ పార్ట్ మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసి ఏమని రాసేవచ్చారంటే 109. ఈ స్టెప్ ఏమి రాయక్కర్లేదు. డైరెక్ట్ ఇక్కడే మీరు ఇంటీజర్ పార్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం ఉండిపోయింది అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఉండిపోయింది. ఫ్రాక్షనల్ పార్ట్లో ఇక్కడ +1/2 -1/5 +1/3 +1/5. నేను ఏమంటానంటే ఈ -1/5 +1/5 ఇక్కడే క్యాన్సిల్ చేస్తారు. ఇంకా మీకు ఏముండిపోయిందంటే +1/2 ఒకటి +1/2 ఒకటి +1/3 ఒకటి. ఓకేనా. +1/2 ఒకటి +1/3 ఒకటి. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 109. ఈ 1 + 1/2 + 1/3 మీకు చేయడం తెలుసు ఆల్రెడీ. ఎలా జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ 3 1s are 3 + 2 1s are 2. 3 1s are 3 + 2 1s are 2. 3 + 2 అంటే 5 డివైడెడ్ బై 2 × 3 2 3s are 6. 2 × 3 2 3s are ఎంత 6. ఈ 109 + 5/6నే 109 and 5/6 అని రాసుకోవచ్చు. ఓకేనా. సో అర్థమైంది అనుకున్నాను అందరికీ. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేస్తాం. ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది ట్రై చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్వశ్చన్ ఉంది. ఎలా అనంటే సో 41 and సో 1/2 మైనస్ సో 87 and 1/5 ప్లస్ 88 and 1/3 = హౌ మచ్. ఇలా ఒక క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తారు. సో అందరూ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి ఫ్రాక్షనల్ పార్ట్ చేయాలి. ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ చేయాలి. ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ చూడండి. ఈ ఇంటీజర్ పార్ట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా కానీ నెంబర్లు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే -87 ఉంది, ఇక్కడ చూస్తే +88 ఉంది. నేనేమంటానంటే ఒకవేళ ఈ రెండు నెంబర్లు ఈక్వల్ అయ్యి ఉంటే ఏం చేసేయాలి మనం. ఈ రెండు నెంబర్లు ఈక్వల్ అయ్యి ఉంటే ఏం చేసేయాలి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయాలి. ఈ రెండు నెంబర్లు ఈక్వల్గా అయ్యి ఉంటే ఏం చేసేయాలి, క్యాన్సిల్ చేసేయాలి. కానీ ఈ రెండు నెంబర్లు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఆపోజిట్ సింబల్స్ ఉంటూ రెండు నెంబర్లు దగ్గరగా ఉన్న ఈక్వల్గా ఉంటే క్యాన్సిల్ చేసేస్తాం. దగ్గరగా ఉంటే ముందు ఆ క్యాలిక్యులేషన్ చేయండి. అంటే నేను డైరెక్ట్గా 87ని 88లో నుంచి తీసేస్తాను. ఇంకెంత ఉంటుంది 1. సో ఇప్పుడు 41 + 1 అంటే ఎంత 42 ప్లస్ ఇంకా ఏముండిపోయిందంటే ఫ్రాక్షనల్ పార్ట్. ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత అంటే +1/2. సో +1/2 -1/5 +1/3. ఓకేనా.
ప్లస్ 1/2 మైనస్ 1/5 ప్లస్ 1/3. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఆ మూడింటికి ఏం తీసుకోవాలి? సో డినామినేటర్లో 2, 5, 3, అంతేగాని 1/3, 1/2 రెండు కలిపి 1/5 అవుతాయని చెప్పేసి క్యాన్సిల్ చేసేయద్దు. 1/5, 1/2, 1/3 కలిపి 1/5 అవుతాయా? సో అవ్వవు. ఓకేనా? ఏం చేస్తారంటే 2కి 5కి 3కి ఎల్సిఎం తీసుకుంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటారు. చెప్పండి, 2కి 5కి 3కి ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఈ మూడింటికి ఎక్కడైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అట్లీస్ట్ ఏ రెండింటికైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. మరి మూడింటికి కానీ ఏ రెండింటికి కానీ కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి వాటి యొక్క ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. 2 5s are 10, 10 3s are 30. సో 2 5s are 10, 10 3s are 30. 2తో ఎన్ని టైమ్స్ 30? 15 times 30 మైనస్ తర్వాత 5తో ఎన్ని టైమ్స్ 30? 6 times. తర్వాత ప్లస్ 3తో ఎన్ని టైమ్స్ 30? 10 times. ఓకేనా? 10 times. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే మనం ఇంకా 42 ప్లస్ ఇక్కడ ఈ 6ని తీసేయండి, 10లో నుంచి ఇంకా 4 ఉంటుంది. 15 + 4 అంటే 19 డివైడెడ్ బై 30. సో 42 ప్లస్ 19/30 అన్న 42 అండ్ 19/30 అన్న ఆ రెండు ఒకటి. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 42 అండ్ 19/30. ఓకేనా? ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ డైరెక్ట్గా చేస్తారు. ఫ్రాక్షనల్ పార్ట్ చేసుకునేటప్పుడు కూడా ఈ స్టెప్ రాయక్కర్లేదు, డైరెక్ట్ నేను ఎలా అయితే సాల్వ్ చేశానో అదే విధంగా మీరు తొందరగా సాల్వ్ చేసుకుంటారు. సో నేను చెప్పింది అర్థమైంది అనుకున్నాను అందరికీ. సో అలాగే ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు మీకు మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నో తెలియదు. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో 29 and 1/105 ప్లస్ 69 and 1/21 మైనస్ 31 and 1/7 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ చేయాలి. మీకు తెలుసు ఇంటీజర్ పార్ట్ తొందరగా చేస్తారు. ఎలా అనంటే 9 + 9, లేదా ఈ రెండు నెంబర్లు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి 29 తీసేయండి. 31లో నుంచి 29 తీస్తే ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది. దట్టు -2. 69లో నుంచి 2 తీసేయండి. 69లో నుంచి 2 తీస్తే ఎంత అంటే 67. ఇంటీజర్ పార్ట్ వరకు ఇబ్బంది లేదు, అందరూ చేయగలిగే ఉంటారు. తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా? ఫ్రాక్షనల్ పార్ట్ చూస్తే 1/105 ప్లస్ 1/21 మైనస్ 1/7. ఫస్ట్ ఏం చేయాలంటే 105కి 21కి 7కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎల్సిఎం ఎప్పుడైనా కానీ మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే 7 అనేది 21కి ఫ్యాక్టర్ కాబట్టి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు 7 ఇంకా తీసుకోక్కర్లేదు. అలాగే 21 కూడా 105 యొక్క ఫ్యాక్టరే, ఎందుకంటే 21తో ఎగ్జాక్ట్గా 5 times 105. ఇది ఫ్యాక్టరే కాబట్టి ఇంక రెండు తీసుకోకర్లేదు, డైరెక్ట్గా మీరు 105 మీ ఎల్సిఎం కింద కన్సిడర్ చేసేయచ్చు. నేను చెప్పిన పాయింట్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సో 2కి 4కి 8కి సో 10కి 12కి 24కి ఎల్సిఎం చేద్దాం అనుకుంటే అన్నింటికి మీరు ఇలా టేబుల్ వేసేసుకోకూడదు. ఓకేనా? రాంగ్ ప్రొసీజర్. ఏం చేయాలంటే 2 అనేది 4కి ఫ్యాక్టర్ 2 వదిలేయాలి, 4 అనేది 8కి ఫ్యాక్టర్ 4 వదిలేయాలి, 8 అనేది 24కి ఫ్యాక్టర్ వదిలేయాలి, 12 అనేది 24కి ఫ్యాక్టర్ వదిలేయాలి. జస్ట్ 10కి 24కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి, అదే మీ ఫైనల్ ఎల్సిఎం అవుతుంది. అంతేగాని అన్ని నెంబర్లు తీసుకొని కాంప్లికేటెడ్ చేసేయద్దు. ఓకేనా? సో అది అయితే ఇప్పుడు చూడండి ఒకసారి. సో 105 ఇక్కడ ఎంత టైమ్స్ అని అంటే 1 times, తర్వాత ప్లస్ ఇక్కడ 21తో ఎగ్జాక్ట్గా 5 times 5 మైనస్ ఇక్కడ 7తో ఎన్ని టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ చెప్పండి? 7 15 times 105. 7 15 times 105. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి 67 ఈ రెండు కలిపితే 6, ఆ రెండు కలిపితే 6. 15లో నుంచి -15లో నుంచి +6 తీస్తే సో ఎంత? -9. కాబట్టి ఇది -9 డివైడెడ్ బై 105. అనుకోకుండా అలా మైనస్ వాల్యూస్ వస్తే 67 and 9/105 అని డైరెక్ట్గా రాసేయద్దు. అలా రాస్తే రాంగ్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ సో మైనస్లో వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్యాలిక్యులేషన్లో మీకు ఇలా సో 13 మైనస్ సో 1/2 అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు 13లో నుంచి ఒకటి సపరేట్ చేయాలంటే 12 + 1 మైనస్ 1/2. ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి. సో అప్పుడు ఎంత అవుతుందంటే 12 ప్లస్ సో 2 1s are 2 - 1 అంటే 1/2. ఒకవేళ ఇలా ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది అనుకోండి. సో 34 మైనస్ సో 2/7 అని వచ్చింది అనుకోండి. అప్పుడు 33 + 1 మైనస్ 2/7. ఈ క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేస్తారు. సో 33 ప్లస్ 7 1s are 7 - 2 7 1s are 7 -2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సో 5/7. అంటే నేనేం చెప్తున్నానంటే సో మీరు మళ్ళీ ఇదంతా చేయనక్కర్లేదు. జస్ట్ ఏంటంటే ఇంటీజర్ పార్ట్లో ఒకటి తగ్గించేస్తారు. ఒకటి తగ్గిస్తే ఎంత? 66.
ఇంటీజర్ పార్ట్లో ఒకటి తగ్గిస్తే ఎంత 66. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీస్తారు. ఈ రెండింటి యొక్క 105లో నుంచి 9 తీసేయండి. 105లో నుంచి 9 తీస్తే ఎంత 96 డివైడెడ్ బై 105. ఓకేనా? సో ఇక్కడ 13లో నుంచి ఒకటి తీస్తే 12. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 డివైడెడ్ బై 2. 34లో ఒకటి తీస్తే 33. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 5 డివైడెడ్ బై 7. అలా డైరెక్ట్గా రాసేయచ్చు. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 66 అండ్ 96 డివైడెడ్ బై 105. ఇంకా మీరు క్యాన్సిల్ చేద్దామంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో ఈ క్యాన్సిలేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. 3తో 3 2 టైమ్స్ 3 టైమ్స్ 3 2 టైమ్స్ మళ్ళీ 3తో 3 3s are 9 3 5s are అంటే 32/35 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? 66 అండ్ 32 డివైడెడ్ బై 35. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? అనుకోకుండా మైనస్లో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈ విధంగా సాల్వ్ చేస్తారు. సో మనకి ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో ఉండే మోడల్స్ ఏంటంటే ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో ఉండే మోడల్స్ ఇంటీజర్స్ ఆల్రెడీ చేసాం. ఇంటీజర్లో పాజిటివ్ వస్తే ఎలా, అనుకోకుండా ఇంటీజర్లో నెగిటివ్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది కూడా ఆల్రెడీ చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డెసిమల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది కూడా చూసాం. ఆ తర్వాత ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అవి ఉన్నప్పుడు కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఆల్రెడీ చూసాం. సో ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో మనకు ఉండే మోడల్స్ ఇవి. సో ఇలా క్యాలిక్యులేషన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది మీరు ఆల్రెడీ చూసారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. తర్వాత